ఈరా టెస్టింగ్ అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే. ఈ టెస్ట్ ఎప్పుడు చేస్తామో, ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు? ఈరా టెస్టింగ్ అనేది రొటీన్గా చేయము. ఎవరికైతే ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, మంచి లైనింగ్ ఉంది అండ్ ఎంబ్రియో కూడా మంచి గ్రేడ్ 1 ఎంబ్రియో పెట్టినాక కూడా సక్సెస్ అవ్వలేదు అంటే దెన్ మనం ఈరా టెస్టింగ్ గురించి ఆలోచిస్తాము. ఈరా టెస్టింగ్ ఎందుకు చేస్తాము అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనము సస్టైన్ ఇంజెక్షన్ అంటే ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసినాక మనం ఎంబ్రియో 3rd డే ఎంబ్రియో అయితే 3వ రోజు ట్రాన్స్ఫర్ చేస్తాం. 3 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చాక 5th డే ఎంబ్రియో అయితే 5 days ఇంజెక్షన్స్ ఇచ్చినాక ఎండోమెట్రియంలో ఎంబ్రియో వేస్తాము. కానీ కొంతమందికి ఏంటంటే ఎండోమెట్రియం ఎంబ్రియోని పట్టుకునేంత 24 to 48 hours ఉంటుంది. చాలామందికి కొంచెం టైమింగ్ అటు ఇటు అయినా, ట్రాన్స్ఫర్ అటు ఇటు చేసినా కానీ సక్సెస్ అవుతుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఎంబ్రియో ఎప్పుడు వేస్తే మ్యాక్సిమం అతుక్కునే శక్తి ఉంటుందో అది చెప్పే ఎగ్జాక్ట్ టైమింగ్ అనేది ఈరా టెస్టింగ్. ఈరా టెస్టింగ్లో మనకి ఏం తెలుస్తుంది అంటే మనకి ఇంజెక్షన్ స్టార్ట్ చేసినాక ఎగ్జాక్ట్లీ ఎన్ని గంటలకి ఎంబ్రియో వేస్తే మనకి సక్సెస్ అవుతుంది అని తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే అది మనకి 5th డే ఎంబ్రియో అయినా 6 daysకి ట్రాన్స్ఫర్ చేస్తే పాజిటివ్ వస్తుంది, ఆర్ఎల్స్ 4 daysకి ట్రాన్స్ఫర్ చేస్తే పాజిటివ్ వస్తుంది అని తెలుస్తుంది. సో మనకి ఎప్పుడైనా ఐవీఎఫ్ ఫెయిలియర్ ఉంది, మనం వేరే కారణాలన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మనకి ఇది ప్రాబబుల్ కారణం ఉండొచ్చు అనుకున్న వాళ్ళకి ఈరా టెస్టింగ్ చేస్తాము. సో ఈ ఈరా టెస్టింగ్ ఎలా చేస్తాము అంటే నార్మల్గా ట్రాన్స్ఫర్కి ఎలా చేస్తామో గర్భసంచి పొర ట్యాబ్లెట్స్ తోటి పెంచి మనము ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఎంబ్రియో ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ టైంకి మనము ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది బయటకు తీసి అది జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. అందులో ఒక 230 నుంచి 40 జీన్స్ వరకు టెస్ట్ చేస్తాము. అలా జీన్స్ టెస్ట్ చేయడం వల్ల మనకి ఎంబ్రియో ఏ టైంకి వేస్తే మ్యాక్సిమం పట్టుకుంటుంది, మ్యాక్సిమం సక్సెస్ ఉండేది టైమింగ్ తెలుస్తుంది. సో ఈరా టెస్టింగ్ మనము ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయ్యి మంచి ఎంబ్రియో పెట్టినాక కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది.